బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్ లో రేపు అఖిలపక్ష ఎంపీల సమావేశం జరగనుంది. భట్టి విక్రమార్క అధ్యక్షతన అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కరణకు చర్చించాలనే ఉద్దేశంతో అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్ణయించింది ప్రభుత్వం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు భట్టి విక్రమార్క కాల్ చేసి అఖిలపక్ష సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఇక అఖిలపక్ష సమావేశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బలరాం, రేపు ప్రజాభవన్లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన ఎంపీలంతా హాజరు కాబోతున్నారు. ఎంపీలు హాజరు కావాలని స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎంపీలందరికీ ఫోన్ చేసి చెప్పారు. రేపటి సమావేశం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రాష్ట్రానికి రావాల్సిన సహకారం, అభివృద్ధి విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సహకారం పొందవచ్చన్న అంశంపై ఎంపీలతో చర్చించి అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయాలను మనం పరిశీలించినట్లయితే బీసీ రిజర్వేషన్లపై కూడా ఓ అడుగు ముందుకు వేసింది. కేబినెట్ తీర్మానం కూడా చేసింది. 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని. చట్టసభలతో పాటు విద్యా రంగాల్లో కూడా ఇందుకు సంబంధించిన రిజర్వేషన్ అమలు కావాలంటే కేంద్రం పాత్ర కీలకం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించేలా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితే సాధ్యమవుతుందన్న అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విషయంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలిసి విన్నవించారు. కానీ మోడీ నుంచి సానుకూల స్పందన రాలేదన్న ఒక చర్చ మాత్రం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా నిధులు రాబట్టుకోవాలి, రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైనే ఈ రేపటి సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అవసరమైతే అఖిలపక్షం తరపున ఎంపీలంతా కూడా త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందించే విధంగా ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న దానిపై చర్చించే అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.